ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తా రాయలసీమకు వర్ష సూచన. అమరావతి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదిలి దక్షిణ అంతర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది దక్షిణ కర్ణాటక అంతటా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ తూర్పు మధ్య ప్రక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా యానంలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.